బిగ్ బాస్ అంటేనే పచ్చేపర్లకు వయసులున్న యువతి యువకులకు హౌస్లోకి పంపించి ఎంత ప్రేమించుకుంటారో ప్రేమించుకోండి, మాకు కావాల్సింది కంటెంట్ ఎంత ఇస్తే అంత ఎక్కువ హైలైట్ చేస్తామని చెప్తుంటారు. వాళ్ళ కోసం సోఫాలు బెడ్లు రెడీ చేసి మరీ ప్రేమ కలాపాలు సాగించడానికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు. ప్రతి సీజన్లోనే 2-3 ప్రేమ జంటల్ని కలుపుతూ ఉంటాడు బిగ్ బాస్. వాళ్ళకి కావాల్సిన కంటెంట్ రావడం కోసం కంటెంట్కి తగ్గ కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపిస్తూ ఉంటారు. అయితే ఈ సీజన్లో బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ని అందిస్తున్నారు ఈ ముగ్గురు ప్రేమికులు. ఇద్దరు అమ్మాయిలతో అనే సినిమా చూపించాడు కదా, అయితే ఇక్కడ సీన్ రివర్స్ అనమాట. ఇద్దరు అబ్బాయిలతో రీతు చౌదరి అంటేనే బోల్డ్ పెళ్లి విడాకులు తీసుకుని ఈ సుందరి అరబోత బోల్డ్నెస్ గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి బోల్డ్ కంటెంట్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుందంటే బొమ్మ ఏ సర్టిఫికేట్ అవుతుందని అంతా ఆశించారో ఊహించారో. అయితే వాళ్ళ ఆశల్ని ఊహల్ని ఏమాత్రం వృధా చేయడం లేదు రీతు చౌదరి. హౌస్లో మంచి కత్తి లాంటి ఇద్దరు కుర్రోళ్ళతో ఇద్దరు అబ్బాయిలతో అనే ప్రేమ ప్రవాహ ప్రత్యాపారం కార్యక్రమానికి తెరదీసింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా ఎంపికే సామాన్యుల కోటలో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన డిమాండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇప్పుడు రీతు ప్రేమ కోసం తప్పించిపోతున్నారు. అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు లైఫ్ గోల్డ్ అచీవ్మెంట్ అంటూ సోదు కబుర్లు చెప్పి ఇలా హౌస్లోకి వెళ్ళిన తర్వాత రీతు చౌదరి చుట్టూ ప్రదక్షిణలు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు వేషాలను చూసి కపుల్స్ అని మాట్లాడుకుంటున్నారు, డైలాగులు వేసుకుంటున్నారు. ఇక వీళ్ళైతే అసలు చేతుల్లోనే తినటం మానేశారు. ఒకరికొకరు తినిపించుకోవడం, ఒకరు బొగ్గలు ఒకరు గిల్లుకోవడం, హౌస్లో ఎక్కడ ఏకాంతంగా కనిపిస్తే అక్కడికి దూరిపోవడం. అబ్బో బొగ్గు లేదా హద్దు ఇక్కడ ఉన్నట్టుగా చిల్లరేగిపోతున్నారు. విచిత్రం ఏమిటంటే పోనీ ఏదో వయసులో ఉన్నారు, ఇలాంటి మామూలే అనుకుని లైట్ తీసుకునే అవకాశం లేకుండా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో జనాలకి పిచ్చెక్కిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో అయితే జవాన్ అంటూ బిల్డప్ కొట్టిన పవన్ కళ్యాణ్ నీతో చౌదరిని చూసి సొల్లు కాచుకుంటూ నవ్వుతుంటే నాకు ఇష్టమని చెప్పేశాడు. అక్కడే డెవిన్ పవన్ కూడా ఉన్నాడు. మనోడు తక్కువేమి కాదు, నేనెందుకు డ్రైవ్ చేయకూడదు అన్నట్టుగా తెగ పోటీ పడుతున్నాడు. మరి వీళ్ళ కథ ఎటువైపుకి వెళ్తుందో, ఎన్ని వివాదాలు మలుపులు తీసుకురాబోతుందో చూడాలి. ఇలాంటి కంటెంట్ ఇస్తుంటే బిగ్ బాస్ అసలు నిరాశపరచడు, కావాల్సినంతగా ఎంకరేజ్ చేస్తాడు. కాబట్టి ఈ ఇద్దరు అబ్బాయిలతో కథనైతే శృంగార బాధతో చిత్రంగా మార్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే.